మీకు ఆనందం కలిగించే మాటలయ్యో తెలుసా? ఈ సంవత్సరం మీ అప్పులన్నీ తీరిపోతాయంటే, అమ్మయ్య ఆ మొక్క కోసం ఎదురు చూస్తున్నానయ్యా. పేండానికి హాయిగా ఉంటుంది ఆ మొక్క చెబితే. నేను చెబుతున్నాను, నేను చెప్పినా తీరతాయి, చెప్పకపోయినా తీరతాయి, అందులో అనుమానం లేదు. తీర్చేస్తాడు నా దేవునికి చిటికలో పని. అది పెద్ద సమస్య ఏం కాదు. ఆయన శ్రీమంతుడు. ఒక దారి కాకపోతే 4 దారుల నుంచి నీకు దయ చూపుతాడు. ఆ బంధకాల నుంచి నిన్ను విడిపిస్తాడు. రోగ బంధకాల్లోంచి విడిపిస్తాడు. 2 అంతలుగా నీకు మేలు చేస్తాడు. సంవత్సరముల పంటను నీకు ఇవ్వగలడు. కానీ ఇవన్నీ నువ్వు పొందినందున గ్రంథంలో రాయబడతాయా? ఈ సంవత్సరం మా అబ్బాయికి అప్పులన్నీ తీరిపోయినాయి కాబట్టి మా ఓడికి ఈ సంవత్సరం బహుమానం రాయాలని రాస్తాడా? రాయకపోగా ఏమంటాడు తెలుసా? కుమారుడా, అప్పుల బంధకాలన్నీ కొట్టేసి నీకు స్వేచ్ఛనిచ్చా కదా, నా కోసం ఎంత ఫలించావు కుమారుడా. అయ్యా ఇప్పుడేగా అప్పులు తీరింది, డాబా మొదలు పెట్టాపేవా ప్రభా, కత్తి కట్టుకొని అయ్యా. అవునా కుమారుడా, నిన్ను అప్పులన్నీ తీర్చి ఫ్రీ చేసింది ఎందుకు నాయన? 2-3 కట్టమనే నా పని చేస్తామని కదా. అప్పుడు అలానే అనుకున్నాను ప్రభా సమస్యలు ఉన్నప్పుడు. ఇప్పుడు మాత్రం 4 రూపాయలు వచ్చింది ప్రభా, అర్థం చేసుకోయ్యా, సాయం చేయి ప్రభా అంటే ఇవి రాయబడవు. ఏవి రాయబడతాయో, ఏవి శ్రేష్టమైనవో, ఏవి జ్ఞాపకార్థంగా చేర్చబడతాయో వాటిని గుర్తించి వాటిని చెయ్యండి.